90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు నేను కృష్ణానగర్. ఇప్పుడు అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు అది సొంత ఇల్లా? మరి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? చిన్నమ్మ చిన్నాన్న. మరి నువ్వెందుకు బయట ఉంటున్నావు? అది మీ ఇల్లు కదా. నాకు వద్దు, మా చెల్లెళ్ళకి చూసుకోండి అని చెప్పేసి రాజు. నేను మగవాడిని, ఎలాగో బతికిపోతా బయట బయట. ఇప్పుడు ఎలా బతుకుతున్నావు? పొద్దున్న లేస్తే నీ దినచర్య చెప్పు, ఎట్లుంటది? ఇప్పుడు నేను తెల్లా లేచిన అనుకో, మా దోస్తులు ఉంటారు, దోస్తులే దోస్తులే అది. దోస్తులు ఏం చేస్తారు? దోస్తులు చెప్పు. ఏం చేస్తారు మేడం? ఎన్నింటికి లేస్తావు నువ్వు? 6. కృష్ణానగర్లో ఎవరితో ఉంటున్నావు ఇప్పుడు నువ్వు? నేనా? ప్రజెంట్ అయితే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు చూపిస్తే ఈడా అంటావు మేడం. నిజం మేడం. చూపి. చూపియట్టే నాకు అక్కడ ఫోన్ ఉంటాయి కదా మేడం. ఫోన్ లేదా నీకు? ఫోన్ ఉండదా నీకు? నెంబర్ లేదు, ఫోన్ లేదు. ఎవరది? యాక్టరా ఆయన కూడా? పెద్ద యాక్టర్, సాయి వైన్స్ ఓనర్. సాయి వైన్స్ ఓనరా? మందు తాగడమే కాదు, మందు షాప్ ఓనర్తోనే ఉంటున్నావా? ఎవరైనా పేరు చెప్పు. దర్శన అన్న. చెప్పు. 6ంటికి లేచిన తర్వాత ఏం చేస్తావు? నీ మాటల్లో చెప్పు. ఫస్ట్ నాకాడ ఉంటే మాత్రం తాత, నాకాడ లేకపోతే ఇక దోస్తులకు అడుగుతా. దోస్తులు అంటే ఎంతమంది ఉన్నారు నీకు? మేడం దోస్తులు అంటే ఇక ఎంతమంది చెప్పండి. పొద్దునే లేచి నీకు డబ్బులు మంది ఇవ్వడానికి రెడీగా వచ్చే దోస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారా మేడం? కాదురవే, ఇంత మంచి యాక్టర్వి, నీకు అనిపించట్లేదా ఇంకేమైనా సాధిద్దాం లైఫ్లో అని? ఓపెన్గా చెప్పనా, ఇవాళ మీతో పని ఉంది, నన్ను తీసుకొచ్చిర్రు అంటే మీరు కాదు, నేను కాదు, ఇవాళ నాకు నీతో పని ఉంది తీసుకొచ్చిర్రు, నీ షార్ట్ అయిపోయింది. అంతే కదా రవి, నేను ఇంటి ఎందుకు తీసుకెళ్తారు? ఒక్క నిమిషం అయిపోయింది, చలో రేపు వేరేది ఉంది, మరలా పిలిచిన, ఇవాళ ఉంది వెళ్ళిపోను. సరే 3వసారి వచ్చా, పని ఉంది వెళ్ళిపోను. నేను ఒక రిక్వెస్ట్ ఒక్కడు అడిగా, ఫలానా మా వాడు ఉన్నాడు తీసుకోండి సార్ అంటే, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం. అవన్నీ టార్చర్ భరించి లాస్ట్కి ఇగో దీనికి పెడుతున్నా. ఎందుకు మేడం ఈ అవకాశాలు ఇవన్నీ? హెట్ అవసరం లేదు. బతిమలాడి ఇక నాకు ఇంకా 1 సంవత్సరం పోతే ఇక తెలిక ఎంటికలు వస్తాయేమో, కానీ ఎందుకు మేడం బతిమలాడడం? చేస్తుర్రు అంటే మీ లైక్స్ల వరకు మీరు చేసుకుంటారు, కానీ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈడేంటి, ఏం చేస్తున్నాడు అది మాత్రం చూడట్లేరు. ఈడు ఫలానా ఈ క్యారెక్టర్ నచ్చుతాడు, ఈడు చేస్తాడు, ఈడు ఓకే అని చెప్పేసి మీరు యూజ్ చేసుకుంటారు, కానీ ఏదో టిష్యూ పేపర్ తుడిచినట్టు పడేసినట్టు కాదు. ఆ టిష్యూ పేపర్ ఏడు దాకా యూజ్ అవుతుందో అది చూసుకోండి, అది నేను చెప్పేది. ఇప్పుడు సినిమాలో ఆ పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతవరకే నేను కాస్ట్ చేసుకొని అన్ని రోజులకే నీకు డబ్బులు ఇవ్వగలరు. అవును. మళ్ళీ ప్రతిసారి ఆ సినిమా మళ్ళీ రావాలి, అప్పుడు నీకు అవకాశం రావాలి, అలాంటి క్యారెక్టర్ నీకు ఇచ్చేది ఉండాలి కదా. ఇప్పుడు ఒక సినిమాలో ఇచ్చే 2వ సినిమాకి పట్టించుకోలేదంటే అది కూడా మన సైడ్ నుంచి న్యాయం కాదు కదా. ఓకే, నీకు అవసరం ఉన్నప్పుడు నా గురించి ఇంతవరకు వెతికినావు కదా, మన నెక్స్ట్ వరకు నాకు కూడా అవసరం ఉన్నప్పుడు నేను నీ గురించి వెతుకుతున్నాను, మరి నువ్వు నాకెందుకు దొరకట్లేవు? నీకేం అవసరం ఉంది నాతో చెప్పు. నాతో కాదులే, అదే సినిమాతోనే. నువ్వు అర్థమైంది చెప్పేది, నాకు అర్థమైందిలే. నేనంటే నేను కాదు, అర్థమైంది. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత నీకు నాతో అవసరం ఉంటుంది అంటే సినిమా ఒక ఛాన్స్కో ఇంక దేనికో. నువ్వు వచ్చి వెళ్ళి అడిగితే ఏమన్నారు అప్పుడు? చూసా, వెతికా, సార్ ఫలానా ఏదన్నా ఛాన్స్ ఉంటుంది, అరే నువ్వా అంటే అదే చెప్తుర్రే, కానీ అమ్మ ఏం చెప్పట్లేరు. రేపురా ఎల్లుండిరా అన్నారు, సరే ఓకే. తర్వాత వస్తే కూడా డైరెక్ట్గా ఇంకోటి సెలెక్ట్ అయిపోయినావు సారీ అన్న. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి అదే చెప్తున్నావు, నీకేం కావాలి చెప్పు ఇప్పుడు లైఫ్లో? నా లైఫ్లో ఒక్కటే, నేను కాకపోయినా వేరేటోడు ఛాన్స్ గురించి వెతుకుతుండే కదా, ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండి. నాకొద్దు, నా వరకు నేను చెప్పుకోనికి ఇంత ఉంది హిస్టరీ, కానీ అది ఉపయోగించుకోవట్లేదు కదా. 52 సినిమాలు ఉన్నాయి, కానీ ఏం చేస్తున్నావు? వద్దు మేడం, చాలు, ఇంతవరకు బాధపడింది చాలు. కానీ ఇంతవరకు కొత్త వాళ్ళు వస్తున్నారు చూడండి, వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మాత్రం బయటకు పంపించద్దు ప్లీజ్. పక్కా ఇది
నేను బాధపడ్డా కాదంటలే, కానీ వాళ్ళకు కూడా తెలవాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ అయినా చూసినందుకైనా వాళ్ళు ఇంకోసారైనా అడగకుండా వాళ్ళ జీవితానికి వాళ్ళు ఏదైనా వాళ్ళ పొలం ఏదైనా ఉంటే అది చేసుకోమన్నాను, కానీ ఇండస్ట్రీకి మాత్రం వద్దు, అలాంటివి వద్దు, బాధపడద్దు, వద్దు.